అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులైతే మాత్రం దర్శనానికి అయితే వస్తున్నారు. రాత్రి 12 గంటలు అంటే శనివారం రాత్రి 12 గంటల నుంచి కూడా దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, కేంద్ర మంత్రులు, అదే రాష్ట్ర మంత్రులు పట్టు వస్త్రాలు కూడా అధికారులు ఉంచినారు. తెల్లవారు నుంచి అంటే సాయంకాలం నుంచి కూడా భక్తులు అయితే క్యూ లైన్ లోని వస్తూ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం చేసుకోవడానికి? మీరు మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రాదు. ఎన్ని గంటల నుంచి లైన్ లో ఉన్నారండి? ఒక 1 hour అయింది అప్పుడే బయట. ఇంకా భక్తులు అయితే మాత్రం ఇతర ప్రాంతాల నుంచి అయితే మన దర్శనాలు చేసుకోవడానికి అయితే వస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు మన క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు. అంటే దారి పొరుగున సుమారుగా దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ క్యూ లైన్స్ అయితే మాత్రం ఉన్నాయి. పక్కాగా ఏర్పాట్లు అయితే మాత్రం పర్ఫెక్ట్ గా చేశారని అయితే మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్లు ఎవరు క్యూ లైన్ లో వాళ్ళు అందరూ కూడా వెళ్ళేటట్టు అయితే చూస్తున్నారు. అయితే గతంలో జరిగిన వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన పలాసాల వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని పోలీసులు ప్రత్యేకంగా అయితే మాత్రం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే అదంతా కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు కూడా భారీగా చేసుకొని వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరా మానిటరింగ్ లో అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఎక్కడ ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా చెక్ పోస్టులు లాగా పెట్టి, అంటే వచ్చిన వాళ్ళు కూడా సామాన్య ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏదైతే ఈ అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు, అంటే బయట నుంచి గడిబిడి కానీ ఎటువంటి జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చూసుకొని వస్తున్నారు. ప్రతి కూడా సీసీ కెమెరా మానిటరింగ్ లో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ ని పంపించి ఆ ప్రాంతాలు క్లియరెన్స్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అరసవెల్లి నుంచి అప్డేట్. కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్, ఏపీ దేశం, శ్రీకాకుళం, అరసవెల్లి నుండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.